నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్, డైరెక్టర్ తర్వాత నెక్స్ట్ మాట్లాడుకునేది కమెడియన్ గురించి. అలనాటి కమెడియన్లు, స్టార్ కమెడియన్ల నుంచి ఇప్పుడు కమెడియన్ల వరకు ఒక్కొక్కరిది ఒక్కొక్క పాత్ర. దాంట్లో కొందరు తమ స్థానాన్ని అసలు చిరస్మరణీయం చేసుకున్నారనే చెప్పాలి. ఒక రాజబాబు గారు కావచ్చు, రేలంగి గారు కావచ్చు, అలాగే అల్లు రామలింగి గారు కావచ్చు, చలం గారు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది లిస్ట్ ఉన్న ది బెస్ట్ ప్లేస్ కొంతమందికి ఉంటుంది. ఆ తర్వాత చూసుకుంటే ది బిగ్గెస్ట్ ప్లేస్ అవునన్నా కాదన్నా డికేడ్ల వరకు బ్రహ్మానందం గారి పేరు వినిపించింది. అయితే మధ్యలో బ్రహ్మానందం గారు రెమ్యునరేషన్లు పెంచడము, కొంత డైరెక్టర్స్లను చికాకు చేశారన్న వార్తల నేపథ్యంలో ఆయనను రీప్లేస్ చేసేందుకు కమెడియన్స్ని వెతుకులాట చేశారు. కొంతమందిని ఆ నేపథ్యంలో తెర మీద తీసుకొచ్చేశారు అనేసి వినడం జరిగింది. ఎంతవరకు నిజం ఇది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. ముందుగా మీ మధ్యలో స్టార్ కమెడియన్లు అంటే ఫస్ట్గా గుర్తొచ్చేది, నాకు తెలిసి అయితే ఫస్ట్ వినిపించే పేరు అయితే అల్లు రామలింగయ్య గారు. అది ఆయన అభిమాన నటుడు, అది ఖచ్చితంగా అది. ఆ తర్వాత ప్లేస్లో ఎవరెవరికి ఇస్తారు? మీరు చిన్నప్పుడు బాగా అభిమానించి అల్లు రామలింగయ్య గారు కాకుండా బాగా అభిమానించిన స్టార్ కమెడియన్ చిన్నప్పుడు అనటం అంటే సరైన పద ప్రయోగం కాదు, నాకు తెలియదండి. ఆనా పెళ్ళింటి వచ్చే అప్పటికి మేము చిన్నవాళ్ళమే, ఇంకా చిన్నపిల్లలమే. ఆనా పెళ్ళింటి వచ్చేటప్పటికి అప్పటికి మా అదృష్టం ఏంటంటే పాత సినిమాలు విరివిగా చూడటం వల్ల తొలి స్టార్ కమెడియన్ కస్తూరి శివరావు అంటారు. ఆయన సినిమాలు కూడా చూసాం మేము. గుణసుందరి కథ, అందులో హీరో ఆయనే కస్తూరి శివరావు. ఆయన స్పాన్ తక్కువ అయితే ఆ కస్తూరి శివరావు గారి తర్వాత మనకి వరుసగా మనకి రేలంగి గారు, రమణారెడ్డి గారు, పద్మనాభం గారు, చలం గారు, ఆ తర్వాత రాజబాబు గారు, ఇట్లా మనకు చదలవాడి కుటుంబరావు గారిని ఒక ఆయన, తర్వాత మనకి అంజిగాడు అంటారు అల్లూరి బాలకృష్ణ ఆయన, ఇట్లా మీకు వీళ్ళందరూ ఉండేవాళ్ళు అనమాట. మీకు అల్లు రామలింగయ్య గారు ఏంటంటే ఆయన్ని కమెడియన్గా అనుకోవాలా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అనుకోవాలా, కామెడీ విలన్ అనుకోవాలా, అసలు ఏమనుకోవాలో అర్థమయ్యేది కాదు. వీళ్ళందరి సినిమాల్లో అల్లు రామలింగయ్య గారు ఉండేవారు. ఆయనకంటూ పాత్రలు ఉండేవి. ఒక 20 సంవత్సరాల కాలం తీసుకుంటే, 50 సంవత్సరాలు అల్లు రామలింగయ్య గారు నటించారు అని అనుకుంటే, ఒక 20 సంవత్సరాల కాలం తీసుకుంటే, ఒక 20-25 సంవత్సరాల కాలంలో అల్లు రామలింగయ్య గారు లేని తెలుగు సినిమా లేదు. 20-25 ఇయర్స్ స్పాన్లో అల్లు రామలింగయ్య గారు లేని తెలుగు సినిమా లేదు. తెలుగు సినిమా స్వర్ణయుగంలో కావచ్చు, తెలుగు సినిమా మనోవికాస యుగం కావచ్చు, తెలుగు సినిమా తెలుగు సినిమా ఆధునిక పోకడలు పోయేటటువంటి వరకు కూడా ఆయన నటించారు. లాంగ్విటీ అంటారు. లాంగ్విటీ ఉన్నటువంటి ఒక ఆర్టిస్టు అల్లు రామలింగయ్య గారు. లాంగ్విటీని కాస్త చెప్పకుండా హీఈస్ నాట్ ఓన్లీ లాంగ్విటీ, హీఈస్ ఫస్ట్ సౌత్ ఇండియన్ మేల్ యాక్టర్, 1000 ఫిలిమ్స్ కంప్లీట్ చేసినటువంటి యాక్టర్ అల్లు రామలింగయ్య గారు. ఫస్ట్ మేల్ సౌత్ ఇండియాలో 1000 సినిమాలు పూర్తి చేసిన మేల్ ఆర్టిస్ట్. సరే, మీకు బ్రహ్మానందం గారి శకం మీకు ప్రారంభమయ్యే నాటికి ఏంటంటే, మనకప్పటికీ జంధ్యాల గారి వల్ల సుత్తివీరభద్రరావు గారు, సుత్తివేలు గారు వాళ్ళు రాజ్యం వెళ్తున్నటువంటి సమయం. ఒకవైపు నూతన్ ప్రసాద్ గారు, రమాప్రభు గారు, ఆ జంట ఒకవైపు. ఇట్లా మీకు ఉన్నారు. కోట శ్రీనివాసరావు గారిని కమెడియన్ అంటామా, విలన్ అంటామా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటామా చెప్పమంటే చాలా కష్టం. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అనమాట. బ్రహ్మానందం గారు ఏమైందంటే, ఎప్పుడైతే ఆయన అంత క్రితం ఎప్పుడో సత్యాగ్రహం ఒక సినిమా చేశారు. ఆయన చేసింది తాతావతారం అని, మొదటి సినిమా తాతావతారం వేజేడు సత్యనారాయణ గారి దర్శకత్వంలో. ఆ తర్వాత సత్యాగ్రహం అని జంధ్యాల గారి దర్శకులు చల్లార రామకృష్ణారెడ్డి గారిని ఆయన నిర్మాత, అందులో చేశారు. ఆయన వెళ్ళిపోయి అత్తిలి కాలేజీలో పనిచేస్తుండేవారు. అత్తిలి బ్రహ్మానందం అని టైటిల్స్ కూడా మీకు మొదట్లో స్వయం కృషి, పసివాడి పురాణం, ఈ సినిమాలో అత్తిలి బ్రహ్మానందం అని వేస్తారు. అత్తిలి కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నారు. అహనా పెళ్ళంటే ఎప్పుడైతే అహనా పెళ్ళంట్లో ఆ పాత్ర సుత్తివేలు గారు వేయాలి. సుత్తివేలు గారు వేయాలి ఆ పాత్ర. సుత్తివేలు గారు డేట్స్ లేవు. సుత్తివేలు గారు బిజియెస్ట్ కమెడియన్ అనమాట ఆ టైంకి, స్టార్ కమెడియన్. అందుకని ఎవరి చేత వేయించాలి అని ఆలోచించి జంధ్యాల గారికి గుర్తొచ్చింది. ఆ సత్యాగ్రహంలో చేసినటువంటి బ్రహ్మానందం, అత్తిలి బ్రహ్మానందాన్ని పిలిపించి ఇలా అరగుండు కొడతాం, అరగుండు కొట్టి, అందులో సత్యాగ్రహంలో గుండు హనుమంతరావు గారు, బ్రహ్మానందం గారు ఇద్దరు కలిసి నటించి, ఇద్దరు గుళ్ళు ఉంటాయండి ఇద్దరికి. ఇందులో అరగుండు కొడతాము, ఇట్లా ఈ పాత్ర అన్నది చెప్పిన తర్వాత ఏంటంటే ఆయన కూడా ధైర్యం చేసి ఆ పాత్ర చేయటం, పోషించడం చాలా అద్భుతంగా. అసలు కోట శ్రీనివాసరావు గారు అప్పటికి ఎస్టాబ్లిష్డ్, ఈజ్ వెరీ ఎస్టాబ్లిష్డ్ అనమాట. కోట శ్రీనివాసరావు గారు కాకుండా రామానాయుడు గారు ఆ పాత్ర రావుగోపాలరావు గారు చెప్పి వేయిద్దామని అనుకుంటున్నారు. ఓకే అంటుంటే జంధ్యాల గారు పట్టుబడుతున్నారంట. లేదండి, కోట శ్రీనివాసరావు గారు బాగుంటారు, రావుగోపాలరావు గారు ఇస్తే రిచ్నెస్ వచ్చేస్తుందండి, రిచ్గా కనిపించకూడదు. ఈజ్ వెరీ రిచ్ ఫెలో, బట్ రిచ్గా కనిపించకూడదు, ఎందుకంటే పిచ్చినారు కాబట్టి. ఆయన కోట శ్రీనివాసరావు గారు కరెక్ట్. రామానాయుడు గారు కోట శ్రీనివాసరావు గారు వచ్చిన తర్వాత
బ్రహ్మానందం గారు వచ్చిన తర్వాత బ్రహ్మానందం గారితో చెప్పారంట రామానాయుడు గారు, కోట శ్రీనివాసరావు అప్పటికి ఎస్టాబ్లిష్డ్, జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుని చెయ్యి అని చెప్పేసి. ఆ చేసిన తర్వాత ఏమైందంటే ఆ పాత్ర ప్రజల్లోకి వెళ్ళిపోయింది. అసలు అసలు మీకు ఎంత సహజమైన నటన అంటే అండి, ఒక సన్నివేశం ఉంటుంది మీకు. ఆయన గేదెని తోముతా ఉంటాడు బ్రహ్మానందంగా. వాళ్ళు చందా కోసం వచ్చి చందా అడిగితే సంతకం చేయకుండా చెక్కు రాసి ఇచ్చిన తర్వాత, అయ్యా ఇందులో చెక్కు మీద సంతకం పెట్టంటే, విధవ సంతకం దేవుంది బాబు, ఎవరో ఒకరు పెట్టుకోండి అంటాడు. కోటగారంతో వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళని రమ్మండం ఎందుకు, వాళ్ళకి మీరు చెప్పడం ఎందుకు, చెక్ ఇవ్వడం ఎందుకు, దాని మీద సంతకం లేకుండా మీరు వాళ్ళని వెయిటింగ్లో పెట్టడం ఎందుకు అంటూ గేదెని తోముతున్న వాడల్లా కూర్చుని కోట శ్రీనివాస్ గారు కాళ్ళు తోముతా ఉంటాడంట. రే బడుద్దాయి, నువ్వు తోమాల్సింది దాన్ని అంటే, నాకంటే తేడా తెలియటం లేదండి, అదే స్లేట్ వెళ్ళిపోతుంది. ఇలాంటివన్నీ ఏంటంటే ఓహో ఇది ఒక కొత్త తరం అనమాట, ఒక కొత్త నటుడు వచ్చాడు. బ్రహ్మానందం గారి గొప్పతనం ఏంటంటే, మీరు ఇందాక ఏమన్నారంటే బ్రహ్మానందం గారిని తప్పించడానికి 5 మందిని 10 మందిని దేర్ ఆర్ సో మెనీ కమిడీస్ని తయారు చేశారు. ఎస్, ఆ మాట వాస్తవం. ఇంతమంది తయారు చేసిన వెన్నెల కిషోరు, సత్య, అక్కల, చింత మహేష్ లిస్టు పెట్టచ్చు. శకలక శంకరు, తాగుబోతు రమేష్, వస్తా ఎంఎస్ నారాయణ కాదు, ఎంఎస్ నారాయణ అది వేరండి. ఎంఎస్ నారాయణ గారు వాళ్ళు అది వేరు, వాళ్ళందరూ కలిసి యాక్ట్ చేశారు. మీకు తర్వాత ఏంటంటే బ్రహ్మానందం గారు లేకుండా ఒక 10 మంది ఆర్టిస్టులను పెట్టడం మొదలైనటువంటి ఒక సంప్రదాయం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, 10 మందిని పెట్టినా బ్రహ్మానందం గారిని మరిపించలేకపోతున్నారు అనే విషయం కూడా దయచేసి నోట్ దిస్ పాయింట్. ఇప్పుడు ఇక్కడ ఒక బ్రహ్మానందం గారిని మరిపించడానికి 10 మందిని పెడుతున్నారు. ఈ 10 మంది బ్రహ్మానందం గారిని మరిపింప చేయలేకపోతున్నారు అన్నది నా విశ్లేషణ. ఓకే, మీరు 10 మంది ఆర్టిస్టులను పెడుతున్నా ఎవరు ఫుల్ ప్లెడ్జ్డ్గా ఫుల్ మీల్స్ ఎవరు పెట్టట్లేదు. మీరు ఫుల్ మీల్స్ విత్ కర్డ్ విత్ పాన్ ఎవరు పెట్టలేకపోతున్నారు. ఎక్కడో వచ్చో దగ్గర ఎంతో కొంత ఏదో ఒక కొరత కనిపిస్తుంది. ఒక బ్రహ్మానందం గారు ఒక మ్యాజిక్ చేస్తారు. ఆయన ముఖాకృతి కావచ్చు, భగవంతుడు ఆయనకి ఇచ్చినటువంటి ముఖాకృతి కావచ్చు, అట్లాగే భాష మీద ఆయనకున్నటువంటి సాధికారత కావచ్చు. దానివల్ల భాష మీద సాధికారత ఉన్న ఏ కళాకారుడైనా, మరీ ముఖ్యంగా బ్రహ్మానందం గారు రంగస్థల నటుడు మాత్రమే కాదు, బ్రహ్మానందం గారు మూకాభినయం తెలిసిన, ధ్వన్యనుకరణ తెలిసినటువంటి కళాకారుడు. మూకాభినయం అంటే మైము, ధ్వన్యనుకరణ అంటే మిమిక్రీ. ఈ రెండింటితో పాటు ఆయన ఇవాళ మనం మాట్లాడుకుంటున్నటువంటి స్టాండప్ కమెడియన్ అనేటటువంటివి ఎప్పుడో ఆయన సినిమాల్లోకి రాకముందే స్టాండప్ కమెడియన్గా ఆయన రాణించేశారు. చాలా ప్రదర్శనలు ఇచ్చేశారు, 100 ప్రదర్శనలు కాదు 1000 ప్రదర్శనలు స్టాండప్ కమెడియన్గా ఇచ్చేసి, ఒక సింగిల్ లైన్ పట్టుకొని, సింగిల్ టాపిక్ పట్టుకొని, సింగిల్ డైలాగ్తో ఒక అరగంట పాటు ఆడిటోరియాన్ని ఎంగేజ్ చేసేటటువంటి ఒక ఆర్టిస్టు. ఆయన చేసినటువంటి సినిమాలు, అమ్మ అని ఒక సినిమాలో చేసినటువంటి పాత్ర, ఆయన టీవీ సురేష్ కృష్ణ గారి దర్శకత్వం అమ్మ అనే సినిమాలో చేసినటువంటి పాత్ర, అలాంటి పాత్ర అండి. బ్రహ్మానందం గారికి ఆ సమయంలో ఆకలిగా ఉన్న కళాకారుడిని వెతుక్కుంటూ వచ్చినటువంటి పాత్రల్ని దొరకబుచ్చుకొని బ్రహ్మానందం గారు ఆ పాత్ర పరిధిలో ఏం చేయాలి, ఆ పాత్రకి నేను ఏమి ఇవ్వాలి అని ఆలోచించినటువంటి ఆర్టిస్ట్ బ్రహ్మానందం గారు. మీకు బ్రహ్మానందం గారు గొప్పదనం ఏంటంటే, వెరీ బిగినింగ్ ఆఫ్ హిస్ కెరియర్, ఆ కెరియర్ తీసుకుంటే ఏమవుతుందంటే, ఒక 10 years స్పాన్ తీసుకుందాం. ఈ 10 years స్పాన్లో చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున, వెంకటేష్ గారు, మోహన్ బాబు, మీకు ఇలా మీకు ఉన్న హీరోలు అందరి పక్కన బ్రహ్మానందం గారే అసిస్టెంట్. మీరు ఏ సినిమా తీసుకోండి, హీరో పక్కన అసిస్టెంట్ ఎవరంటే బ్రహ్మానందం. బ్రహ్మానందం గారు ఏంటంటే ఈ అసిస్టెంట్ పాత్ర పోషిస్తూ, ఈ అసిస్టెంటు అనేటటువంటి పాత్ర ఏంటంటే పోషిస్తూ, చెండుకులు విసురుతూ, లేకపోతే జోక్స్ కట్ చేస్తూ, లేకపోతే ఒక బఫూనరీ చేస్తూ, డైలాగ్ కామెడీయో, లేకపోతే డైలాగ్ కామెడీ కాకుండా బాడీ షేమింగ్కి సంబంధించి ఏదో చేస్తూ, ఏదో పెర్ఫామ్ చేస్తూ వెళ్తున్నటువంటి వాడల్లా ఏంటంటే, ఆయనలోని ఒక విరాట్ స్వరూపుడిని మనకు అవ్వడానికి కొంత సమయం పట్టింది. ప్రత్యక్షమయ్యే సమయం ఏంటంటే, కమర్షియల్ సినిమాని మనం ఇలా చూసేటప్పటికి కమర్షియల్ సినిమా మీటర్లో బ్రహ్మానందం గారు ఫస్ట్ హాఫ్ లేకపోతే ఈ సినిమా ఆడేది కాదు. బ్రహ్మానందం గారు ఈ సినిమా సెకండ్ హాఫ్లో బ్రహ్మానందం గారు లేకపోతే ఈ సినిమా పే చేసేది కాదు. బ్రహ్మానందం కోసం ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు, చిన్నపిల్లలు థియేటర్లకు వస్తున్నారు, కుటుంబాలు బ్రహ్మానందం గారి కోసం వస్తున్నాయి. ఒక 10 years మీరు తీసుకుంటే ఆయన ఒక టీ-షర్టు, ఒక షార్టు, శాండల్స్తోనే మీకు సినిమాలు కంప్లీట్ చేసినటువంటి స్పాన్ ఒక 10 సంవత్సరాలు కనిపిస్తుంది మీకు. అసలు గెటప్ చేంజ్ చేసే అవసరమే లేకుండా, మహా అయితే ఏదైనా అకేషనల్గా ఏమైనా సూట్ వేస్తారేమో తప్ప, మీకు ఒక మంచి రంగురంగుల టీ-షర్టు, ఒక షార్టు, శాండల్స్తోనే బ్రహ్మానందం గారి క్యారెక్టర్స్, బ్రహ్మానందం గారి సీన్స్, బ్రహ్మానందం గారి ట్రాక్స్ ఉంటాయి. ఇవి కథలో బ్లెండ్ చేసినటువంటి రచయితలు, దర్శకులు కొంతమంది ఉన్నారు. ఆ బ్లెండ్ చేయటం వల్ల ఏమైందంటే, ఆ బ్లెండింగ్ అనేది అద్భుతమైనటువంటి ఆవిష్కరణ. ఆ బ్లెండింగ్ ఎవరి వల్ల సాధ్యం? ఈవీవి సత్యనారాయణ, జంధ్యాల గారి తర్వాత ఈవీవి సత్యనారాయణ గారి వల్ల సాధ్యమైంది. ఈవీవి సత్యనారాయణ గారు సృష్టించినటువంటి
ఆ పంతుల పాత్ర ఏదైతుందో, ఆ పురోహితుడి పాత్ర ఏదైతుందో, ఆ పురోహితుడి తమ్ముడు ఐరన్ లెగ్ శాస్త్రి ఏదైతే ఉందో, ఇది దాదాపుగా ఈవి సత్యనారాయణ గారు అన్ని సినిమాల్లోనూ పంతులు ఐరన్ లెగ్ అంటే బ్రహ్మానందం గారు ఐరన్ లెగ్ శాస్త్రం అనేది కొంతకాలం కొనసాగింది. కోట శ్రీనివాసరావు గారు బ్రహ్మానందం అనేది కొంతకాలం కొనసాగింది. ఆ తర్వాత స్నేహితులు అనేటప్పటికీ హనుమంతరావు బ్రహ్మానందం గారు అదొక ఇది. స్నేహితులు అనేటప్పటికీ మన బ్రహ్మానందం గారు ఒక స్నేహితుడు, ఎంఎస్ నారాయణ గారు ఇంకొక విలన్ దగ్గర ఇద్దరు విలన్లు ఉన్నారు. ఈ విలన్ దగ్గర ఎవరు స్నేహితుడు ఎవరెస్ట్ అంటే బ్రహ్మానందం, అక్కడ ఎవరు అంటే అక్కడ ఎంఎస్ నారాయణ అనేటటువంటిది ఒకటి. బాబు మోహన్ గారు కోట శ్రీనివాసరావు గారిది ఒకటి, భరణి గారు కోట శ్రీనివాసరావు గారు ఒకటి. ఇట్లా మీకు ఇంతమంది ఆర్టిస్టులు వచ్చేటప్పటికి ఏమైందంటే వీళ్ళందరిలోనూ మళ్ళీ బ్రహ్మానందం గారు ప్రత్యేకం. మళ్ళీ అంటే బ్రహ్మానందం గారు బాబుమోహన్ గారి కాంబో కూడా అద్భుతం అసలు, చాలా అండి అసలు. అంటే అసిస్టెంట్లు బామర్దులాగా లేకపోతే ఒకే అమ్మాయిని ఇద్దరు ఇష్టపడే అలాంటి కలర్ కాంబినేషన్ ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాలో ఇలాంటి ట్రాక్స్ వచ్చావు. మీకు 1/2 ఒక సినిమా, అందులో శ్రీకాంత్ జేడి చక్రవర్తి వాళ్ళిద్దరు అన్నదమ్ములు. మీకు బాబు మోహన్ సుధాకర్ గారు వాళ్ళిద్దరు అన్నదమ్ములు, స్టెప్ బ్రదర్స్ ఇద్దరు. ఇందులో ఓ గుడ్డి బిచ్చగాడి పాత్ర బ్రహ్మానందం గారు. అది విభిన్నత అంట. ఇప్పుడు ఏ పాత్ర కావాలంటే నాకు ఈ పాత్ర కావాలి, ఈ పాత్ర చేస్తా. ఒక మూసధోరణిలో బ్రహ్మానందం గారు వెళ్ళిపోతున్నారేమో, లేకపోతే వరుసగా బ్రహ్మానందం గారికి ఇటువంటి పాత్రలు వస్తున్నాయన్న సమయంలో ఆయనకు వచ్చినటువంటి సినిమా మనీ, రామగోపాల్ వర్మ గారి సృష్టి మనీ. ఆ మనీ సినిమాలో కాందాద అనేది ఇంకా ఎక్కడికో అది చిరస్థాయిగా, అంటే ఇది రామగోపాల్ వర్మ గారు చెప్పిందండి. నేను రామగోపాల్ వర్మ గారిని మన తెలుగు రాజ్యం కోసం నేను ప్రశ్నించాను. బ్రహ్మానందం గారు ఒక ప్రశ్న అసలు నాకు వేశారు. నేను రామగోపాల్ వర్మ గారి దగ్గరికి వెళ్తున్న రోజు బ్రహ్మానందం గారు నాకు ఫోన్ చేశారు. చేస్తే నేను ఇలా వెళ్తున్నానండి రామగోపాల్ వర్మ గారిని షూటింగ్ చేయాలంటే, ఒక ప్రశ్న వేయి శ్రీకాంత్. ఏం లేదు, అసలు బ్రహ్మానందాన్ని పెట్టుకోవాలని మీకు ఎలా అనిపించిందండి రామగోపాల్ వర్మ గారిని ఒక ప్రశ్న వేయి అన్నారు. నేను వెళ్ళి రామగోపాల్ వర్మ గారు నేను బ్రహ్మానందం గారు మీకు ఈ ప్రశ్న వేయమన్నారంటే, అదేంటో తెలియదండి, నాకు ఆయన చూడగానే నవ్వు వచ్చేస్తుంది. అతి పెద్ద కాంప్లిమెంట్ అది, ఆయన చూడగానే నాకు నవ్వు వచ్చేస్తుందండి బ్రహ్మానందం గారిని చూడగానే. అందుకే మీ క్షణక్షణం సినిమాలో సటిల్డ్ కామెడీ అంట. నేను సర్దుతానుగా, నేను ఉన్నానుగా, నేను చూస్తానుగా, నేను సర్దుతానుగా, ఆ సటిల్డ్ కామెడీ అంటారంట. ఆ సటిల్డ్నెస్ అనేది ఆ క్యారెక్టర్ దగ్గర నుంచి తీసుకోవడం. అదే రామగోపాల్ వర్మ గారు బ్రహ్మానందం గారు చేయించినటువంటి ఆ తర్వాత పాత్రలు. అట్లాగే నాగభూషణం గారి తర్వాత మీకు నాగభూషణం గారు క్యారెక్టర్ ఆర్టిస్టా, విలనా, కమెడీనా, కామెడీ విలనా అంటే ఆయన్ని కూడా చెప్పడం కష్టం. ఆయన బహుముఖ ప్రజ్ఞాశీలి. ఆయన మీకు స్త్రీ పాత్ర వేసి మెప్పించాడు, ఆయన అద్భుతంగా చేశాడు. మళ్ళీ అదే స్త్రీ పాత్రను బ్రహ్మానందం గారు తొట్టి గ్యాంగ్లు వేసారు, పట్టుకొని చూద్దాము, ఓపెన్ అయిపోతుంది వరుస పెట్టి బామ్మ పాత్రలు వేశారనమాట. అది చేయటం అండి. ఇప్పుడు మన కమలాసన్ గారు వేశారు బామ్మ సత్యభామలో, దశావతారంలో అనుకుంటే, దానికంటే ముందు బ్రహ్మానందం గారు చేసేసారు. మనకు ఎవరికి ఇష్టం లేని నటుడు చెప్పండి బ్రహ్మానందం గారు? ఎన్టీ రామారావు గారికి ఇష్టం లేదా? నాగేశ్వరరావు గారికి ఇష్టం లేదా? కృష్ణ గారికి ఇష్టం లేదా? శోభన్ బాబు గారికి ఇష్టం లేదా? ఎవరికి ఇష్టం లేదు? ఇప్పుడు చిరంజీవి గారు తొలినాళ్లలో బ్రహ్మానందం గారిని పసివాడి ప్రాణంలో చిన్న వేషం, స్వయం కృషిలో ఒక పాత్ర, ఆ రెండు ఒకదానికి కూడా సంబంధం లేని పాత్రలు, హాస్య పాత్రలు కాదు, రెండు సంబంధం లేని పాత్రలు. బ్రహ్మానందం గారి గురించి చిరంజీవి గారు డిస్క్రైబ్ చేసింది ఏంటంటే, సినిమా షూటింగ్ జరుగుతూ ఉంటే ఆ ఫేస్ బాగా డిస్టర్బ్ చేస్తుంది, రకరకాల హావభావాలు ఇస్తున్నారు, చూసినా ఆయనే కనిపిస్తున్నారంట. ఏంటి ట్రెండీ అనేసి అన్నప్పుడు, ఇలా నేను లెక్చరర్ అండి అదే, అవునా మరి ఏంటి ఇక్కడ ఉన్నారు అనేసి అంటే, నాకు ఇలా ఆశ ఉంది చేయాలని ఉంది అని అంటే, ఆయనకు డిస్టర్బ్ అయిన విజువల్స్ జంధ్యాల గారి దాకా పోస్ట్ చేసేదాకా వదిలిపెట్టలేదు అనేసి అని చెప్పారు. ఆయన ఆశ్చర్యం అనిపించింది. నాగార్జున గారు తనకి ఇప్పటికీ మనసు బాగాలేకపోతే తన ఫోన్ ఆన్ చేసి స్క్రీన్ సేవర్ ఆన్ చేసుకుంటే మన బ్రహ్మానందం గారి ఫోటో ఉంటుందంట. ఎంతమంది స్క్రీన్ సేవర్ అండి, ఎంతమందికి ఆక్సిజన్, ఎంతమందికి ఆయన బీపీలు తగ్గిపోవాలి, లేకపోతే డయాబెటీస్ ఏమంటారు నార్మల్కి వచ్చేయాలి నన్ను అనుకుంటే, కాసేపు బ్రహ్మానందం గారి సినిమాలో బ్రహ్మానందం గారి హాస్య సన్నివేశాలు నాకు బాగా గుర్తుంది. బ్రహ్మానందం గారి ప్రభ అలా ఒక ప్రభంజనంలాగా వెలుగుతున్నటువంటి సమయంలో ఎవరో అన్నారండి, అసలు బ్రహ్మానందాన్ని కనిపెట్టింది ఎవరు? ఒక పిల్ల అన్నారనమాట. అంటే బ్రహ్మానందాన్ని అసలు ఎవరు కనిపెట్టారు, ఎవరు కనుక్కున్నారు బ్రహ్మానందంని అని చెప్పేసి. పద్మశ్రీ పురస్కార గ్రహీత, ఆయనకి పద్మభూషణ్, పద్మవిభూషణ్ లాంటి పురస్కారాలు రావాలి. ఎందుకంటే 1500 సినిమాల్లో నటించారు. తెలుగు సినిమా చరిత్రలోనే కాకుండా తమిళంలో కూడా ఆయన నటించారు. చాలా తక్కువ మందికి తెలుసు. తమిళంలో మొళి ఇలాంటి సినిమాలు ఆయన నటించారు, తక్కువ మందికి తెలుసు. అంటే నేను ఈ కెరీర్కి వచ్చిన తొలినాళ్ళలో పెద్ద ఛానల్లో
ఏవిఎస్ గారు, శివాజీ రాజా గారు, ఇంకో ఇద్దరు కమెడియన్లు కలిసి బ్రహ్మానందం గారి మీద కంప్లైంట్ చేశారు. అప్పుడు పెద్ద డిబేట్ పెట్టారు. జస్ట్ నేను కెరీర్ స్టార్ట్ చేసిన తొలినాళ్ళలో అది ఆ ఛానల్ కూడా కొత్తగా స్టార్ట్ అయ్యింది. పెద్ద ఛానల్ అది కూడా, ప్రింట్ మీడియా నుంచి ఎలక్ట్రానిక్ మీడియాకి వచ్చింది పేరు ప్రస్తుతం. వీళ్ళందరూ కలిసి ఆయన డామినేట్ చేస్తున్నారు మమ్మల్ని. టైంకి సెట్లోకి రాకపోవడం వల్ల ఆయన మాకు ఆ టైమింగ్ సెట్ అవ్వట్లే, మాది కూడా టైం కొలాప్స్ అయిపోతుంది, ఆయనకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మిగతా వాళ్ళకి ఇవ్వద్దు అనేసి అన్నట్టు వీళ్ళందరూ డిబేట్లో కూర్చొని మాట్లాడారు. దాని గురించి ఏమండి ఇక్కడ ఏమవుతుందంటే, బాలసుబ్రహ్మణ్యం గారు పలానా గాయకుడిని తొక్కేశారు, పలానా గాయకుడిని పైకి రానివ్వలేదు, లేకపోతే బాలసుబ్రహ్మణ్యం గారు అన్ని పాటలు పాడేయాలనుకున్నారు, అలాంటి కంప్లైంట్ లాంటిదే ఈ కంప్లైంట్ కూడా. ఇప్పుడు ఇక్కడ బ్రహ్మానందం గారిని ఇందాక నేను అన్నా, ఇవాళ 10 మంది చోటామోటా కమెడియన్స్ని పెట్టినా కూడా బ్రహ్మానందం గారిని ఫుల్ఫిల్ చేసేటటువంటి ఆర్టిస్ట్ లేడు, రాలేదు అని అంటే, బ్రహ్మానందం గారు విశ్రాంతి తీసుకుంటున్నారు, మధ్య మధ్యలో తీసుకుంటూ కూడా మధ్య మధ్యలో కాసేపు మనల్ని అలరిస్తున్నారు జాతిరత్నాలు లాంటి సినిమాల్లో. వాటిని చిన్నపిల్లలు ఇప్పటికీ వాటికి ఇష్టపడుతూ చూస్తున్నారు అని అంటే ఏంటంటే, బ్రహ్మానందం గారికి మీకు బ్రహ్మానందం గారి స్థానంలో ఇంకొక బ్రహ్మానందం గారు లేరు, రారు, అది సాధ్యపడదు. రెమ్యునరేషన్ కూడా చాలా హై అడుగుతున్నారు కాబట్టి కాదండి, కాదు అది మీరు అప్పుడు ఇచ్చిన రోజుల్లో. ఈవేళ అందరూ ఎవరైనా నాకు వ్యక్తిగతంగా నాకు తెలుసు, డే కాల్ షీట్కి ఎవరెవరు ఎంత తీసుకుంటున్నారు అన్నది వ్యక్తిగతంగా నాకు తెలుసు. ఈవేళ కాదండి, దీనిని ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం 20 సంవత్సరాల క్రితం డే కాల్ షీట్లు అన్నవి స్టార్ట్ చేసిందే ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్. వై? బికాస్ ఏమండి మీ 15 రోజులు డేట్లు కావాలంటే, 20 రోజులు డేట్లు కావాలంటే బల్క్ డేట్స్ అడుగుతారండి. బల్క్ డేట్స్ అడిగి హీరో కాంబినేషన్ అని చెప్తారు. 20 రోజులకి కలిపి ఒక రెమ్యునరేషన్ మాట్లాడి ఆర్టిస్ట్ బ్రహ్మానందం గారు అని అనుకుందాం, బ్రహ్మానందం గారు వచ్చి కూర్చుంటారు, హీరో గారు రారు, లేకపోతే డైరెక్టర్ గారికి మూడ్ బాగోదు, లేకపోతే హీరోయిన్ ముంబై నుంచి రావాలి కాబట్టి ఆ అమ్మాయి రాదు, ఆ రోజు అప్సెట్ అవుతుంది, ఈయన డే పోయినట్టే. ఈయన వచ్చి మేకప్ వేసుకుని కూర్చుని నటించని సందర్భాలు ప్రతి ఆర్టిస్ట్ జీవితంలో ఆ రోజున. అప్పట్లో వీళ్ళు ఏం ఆలోచించారంటే, 20 రోజులకు ఒక రెమ్యునరేషన్ చెప్పడం వల్ల, 20 రోజులు బల్క్ డేట్స్ ఇవ్వడం వల్ల ఎక్కడికి వెళ్తాడు, మన కంపెనీకి డేట్లు ఇచ్చారు కాబట్టి, మన ఆర్టిస్ట్ కాబట్టి ఇక్కడ కూర్చుంటాడని చెప్పేసి వీళ్ళు మనల్ని వెయిటింగ్లో పెడుతున్నారు. అదే మనం డే క్యాల్ షీట్ వసూలు చేస్తాం అనుకోండి, 8 గంటలు వస్తాను, షూటింగ్ చేస్తాను, మేకప్ వేసుకున్న క్షణం నుంచి మీటర్ రన్ అవుతూ ఉంటుందంటే మీరు షార్ట్ పెడతారు, మీరు నా షార్ట్స్ అయినా తీసుకుంటారు, మీరు నా సీన్స్ అయినా తీసుకుంటారని డే కాల్ షీట్స్ మొదలు పెట్టారు. ఓకే, అది స్టార్ట్ చేసిన తర్వాత అందరూ ఆల్ ఆర్టిస్టులు డే కాల్ షీట్స్లోకి వచ్చేసారు. ఓకే, హీరో హీరోయిన్ లాంటి వాళ్ళని మినహాయిస్తే. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, సారీ సార్ బ్రహ్మానందం గారు, సారీ టు సే దిస్, నమో వెంకటేశ సినిమాకి హీరో తర్వాత, వెంకటేష్ గారి తర్వాత త్రిష గారి హీరోయిన్ అయితే, త్రిష గారి కంటే బ్రహ్మానందం గారికి ముట్టింది చాలా ఎక్కువ. ఓకే, డే కాల్ షీట్ వల్ల. వై? బికాస్ నంబర్ ఆఫ్ డేట్స్, తర్వాత అవుట్ ఆఫ్ ది కంట్రీకి వెళ్ళారు, నంబర్ ఆఫ్ డేస్. హీరోయిన్ కంటే బ్రహ్మానందం గారికి ముట్టింది ఎక్కువ. వన్స్ మీకు ఇది మీకు అలవాటు చేసిన తర్వాత ఏమవుతుందంటే, ఆర్టిస్ట్ వస్తే, ఆర్టిస్ట్ విత్ మేకప్ వస్తే, ఆర్టిస్ట్ని సక్రమంగా వినియోగించుకోవటం అనేది మీ చేతుల్లో పని. మీరు రాసుకోలేక, తీరిక లేక, లేకపోతే సెట్కి వచ్చి లొకేషన్కి వచ్చి రాసుకోవడం, అప్పుడు మీరు ఇంప్రొవైజేషన్ చేసుకోవడం మొదలు పెడుతూ వాళ్ళని వెయిటింగ్లో పెట్టి వాళ్ళు ఎక్కడ కూర్చుంటారు. ఈవేళ క్యారవాన్లు వచ్చినాయి. ఆ రోజు ఏంటి, స్టూడియోలో షూటింగ్ జరుగుతుంది అనుకోండి, మేకప్ రూమ్స్ ఉంటాయి, మేకప్ రూమ్ విత్ అటాచ్డ్ రెస్ట్ రూమ్స్ ఉంటాయి. ఆ మేకప్ రూమ్లో వెయిట్ చేసేవాళ్ళు, మేకప్ వేసుకుని షార్ట్ రెడీ అని పిలిచేంత వరకు. వచ్చిన తర్వాత సార్ నెక్స్ట్ సీన్ బై సీన్ మీవే అండి, షార్ట్ బై షార్ట్ మీదే ఉంటుందంటే ఫ్లోర్ బయట కుర్చీలు వేసుకుని కూర్చుని ఉండేవాళ్ళు ఆర్టిస్టులు అందరూ. ఫ్లోర్ బయట కుర్చీలు వేసుకుని ఆర్టిస్టులు అందరూ కూర్చుని ఉండేవాళ్ళు. షార్ట్ రెడీ అంటే లేచి వెళ్ళి వాళ్ళ షార్ట్లో వాళ్ళు పెర్ఫామ్ చేసి వచ్చేటటువంటి పరిస్థితులు అనమాట. ఇవాళ క్యారవాన్ల వల్ల ఏమైపోయిందంటే టేక్స్ టైం అనమాట. దాని గురించి ఇంకొక రోజు మాట్లాడుకుందాం. ఇప్పుడు బ్రహ్మానందం గారు లేకుండా, అంటే బ్రహ్మానందం గారు లబ్ధి పొందినటువంటి సినిమాలు, లబ్ధి పొందినటువంటి నిర్మాతలు, దర్శకులు, రచయితలు బ్రహ్మానందం గారిని దృష్టిలో పెట్టుకొని మీరు ఈవేళ అత్తారింటికి దారే సినిమా చూడండి. మీరు అత్తారింటికి దారే సినిమా అత్తారింటికి దారే సినిమాకి వెళ్దాం. మనం అత్తారింటికి దారే సినిమాకి వెళ్ళిన తర్వాత, అత్తారింటికి దారేది సినిమాలో ప్రీ క్లైమాక్స్ ముందు వరకు కూడా బ్యాక్ టు బ్యాక్ సీన్స్ దాదాపు 1 గంట నుంచి 40 నిమిషాలు బ్రహ్మానందం గారి మీద సన్నివేశాలు ఉంటాయి. ఈ బ్రహ్మానందం గారి సన్నివేశాలు తీసేస్తే మీకు ఇంకా చెప్పడానికి కథ లేదు, సన్నివేశాలు లేవు, ఏమీ లేదు. బ్రహ్మానందం గారి పాత్ర బద్దం భాస్కర్ వచ్చింది, బద్దం భాస్కర్ పాత్ర పూర్తి అయిపోతుంది అన్న తర్వాత మీ క్లైమాక్స్ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతుంది. ఈ 40 మినిట్స్ బ్రహ్మానందం గారు లేకపోతే ఏం చెప్తారు మీరు కదా?
రేసుగుర్రం అన్నారు ఇందాక మీరు. రేసుగుర్రం సినిమా అంతా ఒక నువ్వా నేనా డి అంటే డి, బాహాబాహి, కేశాకేశి, ముష్టాముష్టి, హోరాహోరిని, హీరో విలన్ అలా వెళ్ళి ఆ వెళుతున్నటువంటి చోట పిసికేస్తా పిండేస్తా అనేటటువంటి డైలాగ్స్ మనకు వినపడతాయి. కిల్ విల్ పాండే వచ్చిన తర్వాత అక్కడి నుంచి మీకు ఎలా ఉంటుంది, మారిపోయింది సీరియస్లీ. హ్యాపీ దివాళీ అంటాడు, దానికి ఇంకా టైం ఉంది అంటే నీకు కొంచెం ముందే వస్తుంది అంటాడు. దట్ ఈస్ బ్రహ్మానందం సీరియస్లీ కదా. ఎవరికి ఇష్టం లేనటువంటి కళాకారుడు. ఇక్కడ బ్రహ్మానందం గారి మొహం కోతిలా ఉంటుంది, బ్రహ్మానందం గారు పళ్ళు కిలిస్తే ఇది కాదండి. బ్రహ్మానందం గారు వ్యక్తిగతంగా అది కాదు. బ్రహ్మానందం గారు వ్యక్తిగతంగా సాహితీ సంపన్నులు. బ్రహ్మానందం గారు వ్యక్తిగతంగా ఆయనకు తన దైనందిన జీవితంలో ఆయన తన అర్ధాంగితో గడపడం, అట్లాగే ఆయనకి గొప్ప చిత్రకారుడు, ఆయన స్వర్ణకారులు కాబట్టి చాలా గొప్ప చిత్రకారులు, చాలా అద్భుతమైనటువంటి డిజైన్లు తీసుకోవటం, వెంకటేశ్వర స్వామి అవి ఆయన మొత్తం తన సహచర నటీనటులకి, సాంకేతికులకి, దర్శకులకి బహుమతులుగా ఇవ్వటం, సాహిత్యం చదువుకోవటం, సాహిత్యం తెలిసిన వాళ్ళతో 4 మాటలు మాట్లాడుకోవటం, ఇట్లాంటి సాయంత్రాలు హాయిగా ఆనందంగా గడుపుకుంటూ ఉన్నటువంటి ఒక మహానటుడు అనమాట. ఎవరితో కమలాకర్ కామేశ్వరరావు గారు లాంటి దర్శకుల దర్శకత్వంలో ఏడుకొండల స్వామి సినిమాలో ఆయన నటించారు బ్రహ్మానందం గారు. ఆయనకు ఆ భాగ్యం దక్కింది. ఎవరి దర్శకత్వంలో బ్రహ్మానందం గారు నటించాలా, ఎందుకు కమర్షియల్ సినిమా ఎన్టీ రామారావు గారితో నటించారు మేజర్ చంద్రకాంత్. అవకాశం ఎందుకు వచ్చింది బ్రహ్మానందం గారికి? నటుడిలో సత్తా లేకపోతే ఎందుకు వస్తుంది అవకాశం? నటుడిలో క్రమశిక్షణ లేకపోతే, నటుడిలో సమయపాలన లేకపోతే, నటుడిలో చిత్తశుద్ధి లేకపోతే మీరెందుకు అవకాశాలు ఇస్తారు? పరిశ్రమ ఖచ్చితంగా పరిశ్రమ పక్కన పెడుతుంది. మీరు ఈవేళ ఆయన 70వ పడిలోకి వచ్చి ఆయన ఒక విశ్రాంత జీవితం గడపాలనుకున్నప్పుడు మేము బ్రహ్మానందం గారిని, మీరెవరు బ్రహ్మానందం గారిని పక్కన పెట్టడానికి? ఆయన 70 పడిలోకి వచ్చారు, మనవరాళ్ళతో వాళ్ళతో ఆడుకుంటున్నారు చక్కగా. అవసరమైతే ఆయనకు నటించాలి అని అనుకున్నప్పుడు ఆయన నటిస్తున్నారు అంతే. ఏమండి మొన్న రంగమార్తాండలో ఎంత గొప్ప పాత్రను ఆయన పోషించింది ప్రకాష్ రాజ్ గారు. ఆయన పోటాపోటీ ఆ మార్కులు ఆయనకు పడతాయి. విశ్వరూపం కదా బ్రహ్మానందం గారు, విశ్వరూపం కదా. మరి ఆ క్వశ్చన్ చేసే టైం, మరి వైఫ్ చనిపోయిన తర్వాత ఈయన చూడ్డానికి రానప్పుడు ఆ ఎమోషన్, అంటే అమ్మ సినిమాలో చూసిన తర్వాత కమిడియన్కే బాగా ఆ భావోద్వేగం వ్యక్తం చేయడానికి ఎక్కువ ఉంటుంది. కమెడియనే విలన్గా కూడా మెప్పించగలుగుతాడు. ఎందుకంటే హాస్యంతో నవ్వించగలిగిన వాడు అన్ని రసాలను పోషించగలడు. ఏ రసాన్నైనా అలవోకగా పోషించగలరు. హాస్య రసాన్ని పోషించిన వాళ్ళు ఏ రసాన్నైనా అలవోకగా పోషించగలరు. రామ్ చరణ్ గారి సినిమాలో సార్ పండు కోతి, నిద్రపోయిన కోతి, అప్పుడే లేచిన కోతి అని అంటే ఆయన ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి సార్. సీరియస్లీ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ సార్. అసలు ఏం ఎక్స్ప్రెషన్స్, నిజంగానే కోతి ఆ మనిషి రూపం ఎత్తే ఇలానే ఉంటుందా అనేసి అని ఆ కాసేపు గుర్తు తెచ్చుకోవాలి. అదే జస్ట్ గుర్తొస్తే చాలా మనకు ఆటోమేటిక్ గా ఇప్పటికీ కొన్ని వేల లక్షల మీమ్స్ బ్రహ్మానందం గారి మీద నడుస్తున్నాయి. చాలా యూట్యూబ్ ఛానల్స్ ఆ మీమ్స్ లేకుండా తమ ఛానల్ రన్ చేసుకోవట్లేదు, లేని పరిస్థితి కదా ఇవాళ. కదా వినిపించినప్పుడు కొంచెం బాధ అనిపిస్తూ ఉంటుంది. కొంతమంది మధ్యకాలంలో అప్పట్లో ఈ నాతి చేశాడు కాబట్టి చాలా మంది కమెడియన్స్ ఇంట్రడ్యూస్ చేశాము అనేసి అని చెప్పడము. సరే అండి, ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేసినటువంటి కమెడియన్స్ కూడా ఎంత లాంగ్విటీ పొందుతారో మనం కూడా చూద్దాం. ఎంత సత్తా ఉందో వాళ్ళల్లో, వాళ్ళు ఎంతకాలం మనగలుగుతారో, కొనసాగుతారో. ఇప్పుడు మీకు మన దాసనారాయణ గారిది నాన్నగారు అని ఒక సినిమా, నాన్నగారు అనే సినిమాలో పరిణితి చెందినటువంటి ఒక పాత్ర ఆయన్ని, మానసికంగా చాలా అద్భుతమైనటువంటి పాత్ర. అలాగే తాళి అని ఒక సినిమా ఉందండి, ఈవి సత్యనారాయణ గారి సినిమా. మీరు పిల్లి సూర్యరావు పాత్ర పేరు. మీరు తాళి సినిమా చూస్తూ మొన్న ఎప్పుడో పెట్టా, చాలా ఇష్టం నాకు ఈయన పాత్ర, చాలా ఇష్టం నాకు. పిల్లి సూర్యరావు అనే పాత్ర చాలా ఇష్టం. పెడితే ఈ ప్రింట్ వచ్చి యూట్యూబ్లో ఎలా ఉంటుంది ప్రింట్, కొంచెం బ్లర్ ప్రింట్. పాత సినిమా కదా. మా అమ్మ ఏదో హోంవర్క్ ఏదో చేసుకుంటుంటే, ఏంటి డాడీ ఏదో నా పాత సినిమా పెట్టావదంటే, కాసేపు చూడమ్మా నాకు నచ్చితే కంటిన్యూ చేస్తాను, కూర్చోబెట్టు. చూస్తూ బ్రహ్మానంద గారి పాత్ర ఎప్పుడైతే వచ్చి మాట్లాడటం మొదలుపెట్టిందో మా అమ్మాయి ఆపకుండా సినిమా చూసి బ్రహ్మానందం గారు ఆ టైం లైన్లో ఉన్న సినిమాలన్నీ చూడాలని మా అమ్మాయి. అంటే బ్రహ్మానందం గారి భాష, ఆ భాషలో ఉన్న సొబగు, సౌందర్యం, ఆ సౌండింగ్ ఉంటుందండి. ఏంటబ్బాయి గారు అదేనండి, మరి తడికి చాటికి వెళ్ళమన్నప్పుడు వెళ్ళకపోతే ఇలాగే ఉంటాయండి, మరి రాత్రిపూట మూడింకేసుకొని పడుకోవడమే అంటాడు అనమాట. ఆ గోదావరి యాస, అబ్బాయి గారు ఈశ్వరం సత్యనపల్లి, అది ఇంకా బేభత్సం. ఇంకా అనేసి అసలు ఆ వెంకటేష్ గారితో లైన్ అప్ ఉంటుంది, అదే అద్భుతం. అసలు
Serious గా. నిజ జీవితంలోని పాత్రలు అండి ఇవన్నీ. మీకు అలాగే వీడెవడండి బాబు, మోహన్ బాబు గారి సినిమాలు, అది ఈక్వల్ టు హీరో అన్నమాట. అవును. ఎటువంటి పాత్రలు, ఎలాంటి పాత్రలు ఆయన పోషించింది ఇంకొకరు ఎవరైనా సరితూగగలిగేటటువంటి నటుడు ఉన్నాడా? అందుకే నవరస నట పోషణలో సయ్యని పించుకుంటిరి సయ్యన మీ సములు ద్రిప్ప మీసము లేవి అనే నిమిషాలు ఉండవు కదా. అయ్యా మీసరి ఏసిరి తీయని మొనగాడివయ్యా మా తెలుగు బ్రహ్మయ్య, వెనుతీయని విలుకాడివయ్యా మా తెలుగు బ్రహ్మయ్య బ్రహ్మానందయ్య అని చెప్పి పద్మశ్రీ రేలంగి వెంకటరామయ్య ప్లస్ పద్మశ్రీ అల్లు రామలింగ ఈజ్ ఈక్వల్ టు పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం. సూపర్ సార్. నిజంగా ఈ సందర్భంగా మరొక్కసారి ఆయన గురించి వినడము ప్లస్ మన ప్రేక్షకులు తెలియజెప్పినందుకు చాలా చాలా ధన్యవాదాలు శ్రీకాంత్ గారు. ధన్యవాదాలతో పాటు ఒక్క సినిమాలో నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన సినిమాలో ఆయన కొడుకుగా నటించే అవకాశం నాకు దొరికింది. కాకపోతే నాకు తెలుసు ఎడిటింగ్ లో ఆ సీన్ తీసేస్తారని. వసంత అనే సినిమాలో నా పేరు బాలాజీ అనమాట. ఆ సీన్ ఎడిటింగ్ లో పోయింది. చాలా మా ఫోటోగ్రాఫరు చాలా జాగ్రత్తగా అపురూపంగా మీ ఇద్దరు తండ్రి కొడుకులు నటిస్తున్న ఫోటోగ్రాఫ్ మాత్రం తీసాడనమాట. ఒక అపురూప జ్ఞాపకంగా దాచుకున్నాను. అందిస్తాను, తప్పకుండా ప్రేక్షకులకు అందిస్తాను. చాలా 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 విషయాలు తెలియజేశారు. ఒక నటుడి పొటెన్షియాలిటీ ముందు ఎవరెన్ని కుప్పిగంతులు వేసినా అది నిలబడదు. అల్టిమేట్ గా ఆ నటనకు, ఆ ప్రతిభకు విలువ దక్కుతుందని చాలా చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు సత్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.